గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం సిఆర్ఆర్ అంటే ఏంటని తెలుసుకున్నాము. ఈ క్లాస్లో మనం ఎస్ఎల్ఆర్ అంటే ఏంటని తెలుసుకోబోతున్నాం అనమాట. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అంటే ఏదైనా ఒక వాణిజ్య బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో గల ఎన్డిటిఎల్పై నిర్దిష్ట శాతాన్ని తమ వద్దే గోల్డ్ రూపంలోను మరియు గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలోను నిల్వ ఉంచుకోవడాన్ని ఎస్ఎల్ఆర్గా వ్యవహరిస్తాం అనమాట. ప్రీవియస్ క్లాస్లో సిఆర్ఆర్ అంటే ద్రవ్య రూపంలో ఆర్బీఐ వద్ద నిల్వ చేయాలని చెప్పాము. అది ఎక్కడేంటంటే ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే గోల్డ్ రూపంలోను మరియు గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలోను ఏ బ్యాంక్ అవుతుందో ఆ బ్యాంక్ వద్ద నిల్వ ఉంచుకోవడాన్ని మనం ఎస్ఎల్ఆర్గా వ్యవహరిస్తాం అనమాట. అంటే ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే కేంద్ర ప్రభుత్వము తాత్కాలిక అవసరాల నిమిత్తము ఆర్బీఐ మధ్యవర్తిత్వంతో వాణిజ్య బ్యాంకుల వద్ద కొంత డబ్బులు అప్పు చేస్తుందన్నమాట. ఈ అప్పుకి వెళ్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము వాణిజ్య బ్యాంకులకి కొన్ని పత్రాలను సమర్పిస్తుంది. ఆ పత్రాలను మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని అంటాం అనమాట. అయితే కేంద్ర ప్రభుత్వము ఈ అప్పుకి వెళ్ళినప్పుడు ఆ వాణిజ్య బ్యాంకులకి కొంత శాతం వడ్డీని చెల్లిస్తుంది. అలానే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి కొంత నిర్దిష్ట కాలపరిమితి అనేది ఉంటుంది. ఎస్ఎల్ఆర్ అనేది 1949 బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టబడి 1962 సంవత్సరం నుంచి అన్ని రకాల షెడ్యూల్ బ్యాంకుల పైన దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ రేటు 38.5% గరిష్టంగా విధించవచ్చు. అయితే సిఆర్ఆర్లానే ఎస్ఎల్ఆర్ కూడా ఎస్ఎల్ఆర్ రేట్ని పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చు. అలానే ఎస్ఎల్ఆర్ రేటు తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది అనమాట. ఎలా పెరుగుతుంది? ఎస్ఎల్ఆర్ రేటు తగ్గిందనుకోండి వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న ద్రవ్య నిల్వలు పెరిగి మార్కెట్లోకి ప్రజలకు ఇచ్చే రుణాల శాతం పెరగడం ద్వారా ద్రవ్య సరఫరా పెరిగి డిమాండ్ పెరిగి కొనుగోలు శక్తి పెరిగి తద్వారా ద్రవ్యోల్బణం అనమాట పెరుగుతుంది. అదే ఎస్ఎల్ఆర్ శాతం ఒకవేళ పెంచారనుకోండి, అల్టిమేట్గా మార్కెట్లో ద్రవ్య సరఫరా తగ్గి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పరిమాణాత్మక చర్యల్లో భాగంగా వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ప్రజలకిచ్చే ద్రవ్య సరఫరాను తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఈ ఎస్ఎల్ఆర్ మరియు సిఆర్ఆర్ని ఉపయోగిస్తుంది. థ్యాంక్ యూ.